ఈ ల్యాప్టాప్ అది కనపడదు, సెల్లో కనపడుతుంది. సరేనమ్మా, మొదలుపెట్టు. ఉన్నదే పుస్తకం. నువ్వే చదువు, మెల్లిగా చదువు. జ్ఞాననేత్రం లేక దివ్య చక్షువు అంటే అది కూడా కన్ను, ముక్కు, చెవి లాంటి ఒక శరీర భాగం అనుకోకు. ఒక్క నిమిషం. అసలు జ్ఞాన నేత్రం అంటే ఏమనుకుంటున్నారు? అది ముందు తేలిపోవాలి. కన్నా, ముక్క, చెవు సంగతి తర్వాత చూద్దాం. అసలు జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానంతో ఏమైనా దానంతట అది చూస్తుందా? వితౌట్ ఎనీ మీడియా కన్ను లేకుండా జ్ఞానం చూస్తుందా? ఇంద్రియాలు లేకుండా జ్ఞానం చూస్తుందా? ఏమైనా రవి నువ్వే చెప్పాలి. అంటే మామూలుగా మనము భౌతికంగా చూసే కన్ను అనేది ఒక అంటే కన్ను ఒక మీడియం ద్వారా ఏదన్నా ఒక ఆబ్జెక్ట్, అంటే ఆ కన్ను ద్వారా ఒక చూపు ప్రసరింపజేసి ఆ ఆబ్జెక్ట్ మీద దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది కన్ను భౌతికంగా. కన్ను యాజ్ ఇట్ ఈస్ గా చూడగలదా? ఆ కన్ను యాజ్ ఇట్ ఈస్ గా చూడలేదు గురువు గారు. చూడలేనప్పుడు నా కంటితో చూస్తున్నాను, చెవితో వింటున్నాను, మరి ఏ విధంగా నువ్వు చెబుతావు? నా కళ్ళతో నేను చూశానంటున్నావు. కళ్ళతో చూసిన మాట వాస్తవమే. కన్ను చూడగలదా? లేదు గురువుగారు, చూడలేదు. కన్ను చూడలేదు. మరి చూచేదేది? జ్ఞానమే. జ్ఞానం అంటే ఏమిటి? ఇంకో పేరు చెబుతున్నావు, చైతన్యము, జ్ఞానము ఉన్నది. అట్లా కుదరదు. పేర్లు మారుస్తున్నావే తప్ప జ్ఞానం ఎలా చూస్తుంది ఇది అర్థం చేసుకుంటే సర్వం అర్థమవుతుంది. ఇంద్రియాల ద్వారా కాదు నాయన, ఇంద్రియాల ద్వారా జ్ఞానం చూస్తుంది. కాదు నాయన, స్థూల జగత్తుని స్థూల శరీరంతో అంటాం కదా. ఒక్క నిమిషం. స్థూల శరీరం లేకుండా స్థూల జగత్తు ఇంద్రియాల ద్వారా కూడా ఆ జ్ఞానానికి అన్యంగా ఒకటి ఉంటే కదా చూచేది. అరగటి పాయింట్. ఇక్కడ దేహాత్మబుద్ధితో నీకు దేహం అన్యము, జగత్తన్యము, సంసారం అన్యము, ఇతరుల అన్యము, మంచి చెడులు అన్యము. వాటిని నీవు గుర్తిస్తున్నావు ఒక వ్యక్తిగా, ఒక కర్తగా. ఫైన్. నేనెవరో చూడబోతే వాళ్ళు లేడు అక్కడ. కాబట్టి గుర్తించేది ఏది? సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని కలుపుతున్నది ఏది? అది అర్థం చేసుకోవాలి. ఆ కలిపేది అహం స్ఫురణ అనే జ్ఞానము మాత్రమే అని చెప్పుకోవాలి. అది స్ఫురణ. స్ఫురణ అంటే నేను, అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని కలుపుతున్నప్పుడు అక్కడ ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? అది తనకు తాను తనలోనే ఉంటుంది. ఈ అహం స్ఫురణ అనే జ్ఞానం. ఇక్కడ ఒక విషయాన్ని బాగా స్పష్టం చేస్తున్నారు మహర్షులు గారు. నేను చూస్తున్నాను అని మాయలో నీవు అంటున్నావు అంటే
గుర్తిస్తున్నావు, చూస్తున్నావు, అనుభవిస్తున్నావు, విభేదిస్తున్నావు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఉమ్, ఈ కార్యక్రమాలు చేయటానికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వాటంతా ఏం చేయలేవు. ఒక జ్ఞానం ఒకటి గనక ఉంటేనే తప్ప ఎరుక, ఇందాక చెప్పేది కాన్షియస్నెస్, ఉమ్, అది చేస్తుంది. చెప్పుకోవటానికి ఇందాక శ్రీనివాసరావు గారు అన్నారు, దీని ద్వారా చేస్తుందని. దీని ద్వారా చేస్తుందని జ్ఞానం చెప్పదు. ఉమ్. దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడు చెబుతాడు, అవును. నేను నడుస్తున్నాను, అనుభవిస్తున్నాను, చూస్తున్నాను, తింటున్నాను, నిద్రిస్తున్నాను, ఉమ్, మేల్కొన్నాను అని అంటాడే తప్ప ఇన్ని పనులు చెయ్యటానికి కారణభూతమైనది ఈ జీవుడికి తెలియదు. అంటే దేహాత్మ బుద్ధి ఈ చిచ్చర గ్రంథికి, ఈ మాయా నేనుకి దేని మీద ఆధారపడి పనిచేస్తుందో దీనికి తెలియదు. ఉమ్, మూలాన్ని ఈ మాయా నేను, అహంకారము తెలుసుకోలే. అందుకని కర్తృత్వంతో నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, ఇది నాది నాది అని అంటుందే తప్ప అది దానంతటా అది చెయ్యలేదే పని. ఉమ్, ఒక దాని మీద ఆధారపడి ఇది బిహేవ్ చేస్తుంది. పోనీ ఈ అహంకారానికి మూలం ఏమన్నా తెలుసా? చంద్రుడికి మూలం తెలుసా? సూర్యుడి వల్లనే ప్రకాశిస్తున్నాడని తెలియదు. తెలియదు. అందుకని ఇది ఒక అభాస కాంతిలో ప్రకాశిస్తుంది. ఉమ్, అభాసం అంటే స్వయం ప్రకాశము లేని ఒక మాయా స్థితిలోనే, అజ్ఞాన స్థితిలోనే, ద్వైత స్థితిలోనే ఈ నేను పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కర్మలు ఆచరిస్తున్నాను అంటూ ఉంటుంది. ఇది భ్రాంతి. అభాసము అంటే స్వయం ప్రకాశము లేని ఒక నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీ. ఉమ్, దీనికి ఉనికి లేదు. ఎప్పుడైనా నీ దేహం చెప్పిందా అది ఉన్నట్టు? లేదు. నీవు చెబుతున్నావు దేహం ఉన్నది. అవును. ఆ చెప్పే నేను చూడబోతే అది లేదు. పోనీ ఆ జ్ఞానము, ఆ ఆత్మ అదేమన్నా చెబుతుందా? అలా చూడ దేహం ఉంది, అది కూడా నేనేనని. లేదు. చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? జ్ఞానం అంటే అవేర్నెస్, ఎరుక. అది మీరు అనుకునే ఒక దివ్యమైన కన్ను కాదది. ఉమ్, మరి మీరు అర్థం అవడం చెబుతున్నారు. చెవు, కన్ను, ముక్కు లాంటి ఇంద్రియం కాదది. ఉమ్. ఇప్పుడు చదువు అమ్మా, పెళ్లిగా చదువు. జ్ఞానమేవ చక్షుః అనగా జ్ఞానమే చక్షువు, నేత్రం కన్ను. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవాలి. ఉమ్, ఎంతసేపటికి నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను దుఃఖిస్తున్నాను, సంతోషిస్తున్నాను అంటున్నావుగా ప్రతిదానికి. అవును. ఆ నేను అనేది జ్ఞానము. ఉమ్, తీరా ఆత్మ దగ్గరికి వెళ్ళేసరికి అదే పని చేయదు. ఉమ్, తనకు తాను తనలోనే జ్ఞాన వృత్తితో ఉంటుంది. ఉమ్, ఈ జ్ఞానం అనేది, ఎరుక అనేది, అహంస్ఫురణ అనేది
ఉన్నటువంటి సత్యస్థితి ఆ ఎరుక ఒకటి ఉండబట్టి నీవిక్కడ సర్వకర్మలు ఆచరిస్తున్నావు. పుడుతున్నావు, పోతున్నావు, పెరుగుతున్నావు, కర్మలు ఆచరిస్తున్నావు, కర్మ ఫలితాలు అనుభవిస్తున్నావు. ఒకటి కాదు. కాబట్టి ఆ జ్ఞానమే నిజమైన కన్ను. ఇది అర్థం చేసుకోవాలి. చూచే కన్ను ఇది ఎందుకు పనికిరాదు. కన్ను తీసి అక్కడ పెడితే ఈ లోపల ఈ పాఠం చదువుతూ ఉండు, నేను అటు పోయేస్తానంటే చదువుతుంది అది చదవదు. నువ్వు ఎన్నో పనులు చేస్తుంటావు ఇంట్లో, చెయ్యి ఇక్కడ తీసి ఆ వంటింటో పెట్టి నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను, ఈ పనులన్నీ చేసి పెట్టంటే చెయ్యి చేస్తుందా? కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు పనిచేసేది ఈ జ్ఞానముతోనే. ఈ జ్ఞానం అంటే అభాసమైన కాంతిలో చేస్తాయి. ఆత్మ మళ్ళీ చెయ్యదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మజ్ఞానము జడమైన దేహముతో కానీ, ఇంద్రియాలతో కానీ, జగత్తుతో కానీ అసలు కలవదు. మరి కలిసేదేమిటి ఇక్కడ? అభాసమైన కాంతి అంటే రిలేటివ్ నాలెడ్జ్. పూర్ణ జ్ఞానం కాదు ఇది. స్వయం ప్రకాశము లేని ఒక రిఫ్లెక్టెడ్ లైట్ అనుకోండి కాసేపు. గతంలో కూడా చెప్పాను, ఒక గదిలో వెలుతురు ఉంటుంది, పక్క గదిలోకి డిఫ్యూజన్ లైట్ ఉంటుంది. ఆ కాంతిలో నువ్వు అన్ని చూస్తావు. అట్లాగే చెప్పుకోవటానికి ఇటు జ్ఞానము కాదు, ఇటు జడము కాదు, మధ్యలో దేహ పరిమాణంతో ఒక అహంకారము బయటకు వస్తుందని చెప్పుకున్నావు. ఇదే నేనంటే దేహం. దానికి ఇదిగో ఆత్మ లక్షణాలు చాలా మటుకు ఉంటాయి. ఈ అభాసకాంతికి కూడా ఒక లక్షణం అయితే ఉండదు. తను తాను తెలుసుకోలేదు. సర్వాన్ని తెలుసుకుంటుంది, ఇతరులను తెలుసుకుంటుంది, కోరికలను తెలుసుకుంటుంది, కర్మలను తెలుసుకుంటుంది, కర్మ ఫలితాలు తెలుసుకుంటుంది, మంచి అంటుంది, చెడు అంటుంది, నాదంటుంది, నీదంటుంది, వేదాన్ని చూస్తుంది, కాలాన్ని చూస్తుంది, అన్నీ చూస్తుంది, అన్ని చెబుతుంది ఇంద్రియాల ద్వారా. కానీ ఈ మాయా నేను, ఈ అభాస కాంతి తను తాను తెలుసుకోలేదు. అదే నేనెవరన్న విచారంలో ఇది లేకుండా సరే ఆత్మ ప్రకాశించడం, ప్రకాశిస్తే ఇది లేకపోవటం, ప్రకాశిస్తున్నా ఇది ఉండటం, ఇది ఉన్నా లేకపోయినా ఆత్మకి సంబంధం లేకపోవటం, ఎన్నో గొడవలు ఉన్నాయి అక్కడ. అంత తేలిగ్గా అది ముంగుడు పడదు. కాబట్టి ఏ జ్ఞానమైతే, ఏ ఎరుకైతే స్వయం ప్రకాశమై ఉన్నదో, నేను ఉన్నానన్న జ్ఞానము తురీయంతో, అదే నిజమైన చక్షువు. అదే దాని వల్లనే నీవు ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నావు. అంటే ఆధారం. అది యాజ్ ఇట్ ఈజ్ గా ఏది తెలుసుకోలేదు. కారణం ఒకటి, దానికి అన్యత్వం లేదు. అది స్వయం ప్రకాశము, తనకు తాను తెలుసుకుంటుంది. అదే సబ్జెక్టు, అదే ఆబ్జెక్ట్ అయి కూర్చుంటుంది. ఇక్కడ మాయలో ఏం చేస్తున్నావు? నువ్వు విడిగా ఉంటూ దేహాన్ని, విడిగా ఉంటూ జగత్తుని,
ఇదిగా ఉంటూ సంసారాన్ని, అన్యులని, విదేశాలని అన్నీ గుర్తిస్తున్నావు. అవును. అంతా అన్యమే. కానీ నీవెవరివో నీవు గుర్తించలేవు. అయితే ఇది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంది. ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వం. ఆ మూలం ఏదైతే ఉందో అది తనకు తాను చూడగలదు, అన్యత్వాన్ని చూడదు. రెండిటికి తేడా ఏమిటి అంటే అభాస కాంతి అన్యత్వాన్ని చూస్తుంది, స్వరూప జ్ఞానము అన్యత్వం చూడదు, తనకు తాను చూసుకుంటుంది. జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అనే అహంస్ఫురణ కలిగి ఉంటుంది ఆత్మ. అందుకనే అది పూర్ణ జ్ఞానం. ఇది అపూర్ణమను, రిలేటివ్ అను, సాపేక్షమను, అభాసమను, రిలేటివ్ కాంతను ఏదైనా పేరు పెట్టుకో. ఓకే, మెల్లగా తర్వాత చదువు. టెలివిజన్, టెలిఫోన్ మొదలైనవి ఈ జ్ఞాన నేత్రానికి చెందవు. ఒక్క నిమిషం. జ్ఞాన నేత్రం అంటే ఆత్మ, అది గుర్తుపెట్టుకో. అది మనకు తెలియదు. ఇక్కడ తెలియని దాని గురించి చెబుతున్నారు. నీవే అదై ఉంటూ, నీవే ఆత్మగా ఉంటూ ఆ ఆత్మస్థితి ఇదిగో ఈ టెలివిజన్ లాగా, టెలిఫోన్ లాగా అది పనిచేయదు. ఈ జ్ఞాన నేత్రానికి చెందవు. అది అర్థం అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత చూడు. చూచేవాడు అంటే కర్త, చూడబడేది కర్మ ఉన్నంత వరకు అది సాపేక్ష జ్ఞానమే గాని పూర్ణం కాదు, అపరోక్షం కాదు. జ్ఞానం సర్వాతీతం. ఇక్కడ చాలా స్పష్టం చేస్తున్నారు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ చూపిస్తున్నారు. ద్వైతంలో కర్త అంటే డూయర్, నేను చూస్తున్నాను అంటే త్రిపుటి ఉంటుంది ఇక్కడ. నేను, చూడబడే దేహాదులు, ప్రపంచము, చూస్తున్నానన్న జ్ఞానం, ఈ మూడు కూడా సాపేక్ష జ్ఞానంలో ఉంటాయి. అంటే ఏంటి? కర్త కర్మ క్రియలు ఉన్నంత వరకు, త్రిపుటి ఉన్నంత వరకు అది సాపేక్షము, పరస్పర సంబంధమైనవి, రిలేటివ్ నాలెడ్జ్. కానీ అది ఆత్మజ్ఞానము కాదు. ఇంతకంటే స్పష్టంగా ఏ మహనీయుడు చెప్పగలడు? అయినా గాని నా ఆత్మ నాకు తెలియటం లేదు అంటూ ఇన్ని సంవత్సరాలు వేలాడుతూనే ఉన్నారు మాయలు. కాబట్టి ఒక విషయం చాలా సార్లు చెప్తూ ఉంటాను, నీవు అన్యత్వాన్ని చూస్తున్నావు అంటే అది సాపేక్షము, అసత్యము, అజ్ఞానము, నీకు ఉనికి లేదని అర్థం. ఇప్పుడు కశ్యప కలుగు కూర్చున్నావు, ఏవైనా లోకాలు చూస్తూ ఉంటావు, ఆత్మనైతే చూడలేవు. అది ప్రకాశిస్తున్నా కానీ చూడలేవు. అప్పుడు మహర్షి ఏమంటున్నారు? ఇదంతా చీకటిగా ఉంది, బ్లాంక్ గా ఉంది, ఏదీ లేదు. ఏదీ లేదు అంటున్నావంటే నువ్వు ఉన్నట్టేగా. అక్కడ అహంకారం ఉంది, నాకేం కనపడటం లేదు. కాబట్టి అది ఉందేమో చూడండి, మళ్ళీ మళ్ళీ
ప్రశ్న మొదలకే వస్తూ ఉన్నది. ఉమ్, అహంకారము లేదని, ఉన్నది ఆత్మేనని, ఉమ్, ఆత్మ అంటే ఎరుక అని, ఎరుకంటే జ్ఞానమని, అదే నిజమైన నేత్రమని. ఉమ్, ఎందుకన్నారు? నీకు అర్థం అవ్వడానికి మాయలో కంటితో చూశానంటున్నావు, నువ్వేం చూడలేవు, జ్ఞానమే చూస్తుంది నీ వల్ల దీని ద్వారా అని. అవును. అది అర్థం చేసుకోవటానికి అన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు ఇప్పుడు చూచేటటువంటి ఆభాసము ఉమ్, రిలేటివ్ జ్ఞానం ఉందే సాపేక్షం, ఉమ్, అది పూర్ణము కాదు. పూర్ణము కాదు. పూర్ణము కాదంటే అర్థం ఏంటి? అది తన స్వరూపాన్ని తాను తెలుసుకోలేదు. ఉమ్, ఇది కూడా నేనంటుంది. నువ్వు అంటున్నావా లేదా? అంటున్నాను. నేను చెప్పింది వినపడుతుందా నీకు? వినపడుతుంది గురుగారు. నాకు వినపడుతుందని చెప్పేది మాయ నేను. అవును. నేను చూస్తున్నాను మాయా నేను. ఉమ్, ఇంత వినపడినా కనపడినా ఉమ్, నీవెవరివనేసరికి నాకు తెలియదు అంటారు. నాకు తెలియదు అంటారు. అవును. ఎందుకంటున్నావు? నిన్ను నీవు చూచే సామర్థ్యం లేదు నీకు. నీకు అంటే సాపేక్షాలు, ఉమ్, నీకు అంటే దేహాత్మ బుద్ధిలో ఉన్న ఈ మాయా నేనికి, ఫాల్స్ నేనికి సామర్థ్యం లేదు. ఉమ్, తను తాను చూసుకునే కెపాసిటీ లేదు. ఉమ్, ప్రపంచం అంతా చూస్తుంది, కలలు కంటుంది, ప్రయాణాలు చేస్తుంది, ఉమ్, దేహాన్ని అక్కడ పారేస్తుంది, నిద్రపోతుంది, అన్ని పనులు చేస్తుంది. కానీ తన స్వరూపం ఏమిటో తను గుర్తించే స్థితి ఉండదు. ఉమ్, కారణం ఇది పూర్ణ జ్ఞానము కాదు. ఉమ్, పూర్ణ జ్ఞానం అంటే నీకు తెలియదని అపరోక్షము. ఏమ్మా? ఉమ్. అపరోక్షం కాదు. ఉమ్, అంటే అర్థం ఏంటండి? సాపేక్షం. అమ్మా ఇక్కడ పరోక్షము అంటే ఇండైరెక్ట్, ఇంద్రియాల ద్వారా. అపరోక్షము అంటే ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఉమ్, తనకు తానుగా ఉంటూ ఉమ్, తన స్వరూపంలో నిలిచి ఉండటం, అదే రియలైజేషన్ అంటే. ఉమ్, రియలైజేషన్ నీకు కాదు. ఉమ్, నీకు అంటే సాపేక్ష జ్ఞానంలో, ఉమ్, నేనంటే దేహమని ఒక వ్యక్తిగా ఉన్న మాయా అనేది రియలైజేషన్ ఉండదు. ఉమ్, రియలైజేషన్ అనేది ఆత్మకే ఉంటుంది, ఉమ్, ఎప్పుడు అదే ఉంటుంది, తనకు తానుగా ఉంటుంది, ఉమ్, తన స్వరూపము తెలుసుకుంటూ ఉంటుంది. ఉమ్, అది కంటిన్యూస్ గా ఉంది కాబట్టి అదే రియలైజేషన్ అన్నారు. ఉమ్, రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్, నాట్ టు జీవ. ఉమ్, అది అంతేకాదు, ఆత్మజ్ఞానము ఉమ్, సర్వాతీతము, ఈ మాయకి అతీతంగా ఉంటుంది, ఉమ్, ఈ ద్వైతానికి అతీతంగా ఉంటుంది, ఈ అజ్ఞానానికి అంటకుండా ఉంటుంది. ఉమ్, అది తుర్యంలో ఉంటుంది, ఈ ద్వైతంలో అది ఉండదు అని చెప్పు. ఓకే, ఓకే గురు. మెల్లిగా చదువు మొత్తం పైనుంచి, అనుమానాలు ఉంటే చూద్దాం. జ్ఞాననేత్రం లేక దివ్య చక్షువు అంటే అది కూడా కన్ను, ముక్కు, చెవి లాంటి ఒక శరీర భాగం అనుకోదు. జ్ఞానమేవ చక్షుః అనగా జ్ఞానమే చక్షు, నేత్రం కన్ను.
టెలివిజన్, టెలిఫోన్ మొదలైనవి ఈ జ్ఞాన నేత్రానికి చెందవు. చూచేవాడు అంటే కర్త, చూడబడేది కర్మ ఉన్నంత వరకు అది సాపేక్ష జ్ఞానమే గాని పూర్ణం కాదు, అపరోక్షం కాదు. జ్ఞానం సర్వాతీతం. ఏమ్మా సరోజ, ఇంకా అనుమానాలు ఉన్నాయా? అంటే గురువుగారు ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పమ్మా. మాయా నేను తోనే కదా చెయ్యాలి. సరిగ్గా అనుకోలేదు, చూడడం వినడం గాని బ్రేక్ అవుతుంది. మాయా నేను లేకుండా ఏది కర్మ చేయలేం కదా గురువుగారు. అసలు ఎందుకు చేయాలి కర్మ? నీవుగా ఇంట్లో పట్టు ఉండొచ్చుగా ఆత్మగా, ఎందుకు చేయాలి? అంటే చూడడం గాని వినడం గాని ఎందుకు ఎందుకు చేయాలి? నిద్రపోతావు కదా, కొన్ని అన్ని పనులు మానుకుని నిద్రపోతున్నావుగా, నిద్రలో ఆత్మవేగా, అట్లా ఉండరాదు? అవును గురువు గారు, ఇప్పుడు చదువుకోవాలన్నా లేకపోతే ఎందుకు వంట చదువుకోవాలి? చేయాలన్నా చేయాలి వంట కదా. చేయాలి? వంట కాదమ్మా, ఎందుకు చేయాలి? వంట చేయాలి. సృష్టిలో అన్ని వంటలు చేస్తున్నాయా? ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. నువ్వేది పెద్ద అన్నీ వంట చేస్తున్నాడు చేయట్లేదు. బయలుదేరావు. ఆ? అంటే ఆ జ్ఞానంతోనే చేస్తున్నాం కదా అని నా ఉద్దేశం గురువు గారు. జ్ఞానం తెలియక చేస్తున్నావు, కర్తృత్వంతో చేస్తున్నావు. జ్ఞానం తెలిస్తే నువ్వు కూడా తిరువన్నామలలో మహర్షిలాగా చాకరీ చేసేదానికి. అట్లా చేయటంలే. అంటే చేస్తున్నాను అని చేస్తున్నావు. కర్తృత్వ భావంతో. కరెక్టే గురువు గారు. జ్ఞానం అంటే లేదు. నేను చేయకపోతే ఎవరు చేస్తారు? పొద్దున్న నుంచి వంట చేస్తే కదా వీళ్ళందరికీ వడ్డించేది. ఆహారం పైనుంచి ఊడిపడుతుంటే నేను చేయకపోతే ఎవరు చేస్తారు? ఇవన్నీ కూడా వ్యక్తిత్వ ధోరణులు. ఉమ్. నిజంగా ఎవరు చేస్తున్నారన్న విచారం చేయటంలా. గురువు గారు. దీన్ని అందుకనే అసలు కర్త ఆత్మై ఉంటే నీవు చేస్తున్నట్టుగా భావిస్తున్నావు. గురువు గారు, కర్తృత్వ భావనతో. అంతే కదా. కర్తను నేను అని నెత్తినేసుకొని చేస్తుండబట్టి ఇదంతా మాయా. అంతేగా మరి. మాయ సంగతి పక్కకు పెట్టు. దేహాత్మ భావన ఎంత మాయ, మాయ అంటే లేదు అసలు. నేను చేస్తున్నాను మూలను తెలియక. గురువు గారు, ఆ రైల్లో ప్రయాణం చేస్తుంటాడు పెట్టిన ఎత్తున పెట్టుకుని ఇలాగా గురువు గారు, నేను వస్తున్నాను, నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. రైల్లో పెట్టిన ఎత్తున పెట్టుకున్నాడు. ఇది కూడా గురువు గారు. ఎప్పుడైతే నీవు మూలము నెరిగి నిలిచినప్పుడు నీకు తెలియకుండానే ఈ పనులని సాగిపోతాయి. అది నీకు అర్థం కాదు. అవన్నీ అకర్మలై కూర్చుంటాయి. ఇప్పుడు కూడా నీవు చేయటంలా. నీ కర్మానుసారంగా ఆ జ్ఞానం నడిపిస్తూ ఉన్న సంగతి తెలియదు నీకు. గురువు గారు, ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టేశావు, ఆత్మని పక్కన పెట్టావు. నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను చేయకపోతే ఈ సంసారం ఏమవుతుంది, ఈ పిల్లలు ఏమవుతారు, నేను పైకి తీసుకొస్తున్నాను వీళ్ళందరినీ. ఇదంతా కూడా కర్తృత్వ ధోరణి. ఏమా? గురువు గారు, మూలం తెలియకపోవడం వల్ల వస్తుంది. తెలియకపోవటం కాదు, అసత్యం సత్యం అనుకుంటున్నావు. ఇది నీకు ఎప్పటికీ తెలియదు. సరోజగా నీకు ఆత్మ ఎప్పటికీ తెలియదు. గురువు గారు, ఆత్మ ప్రకాశం ముందు సరోజం ఉండదు, పనులన్నీ సాగిపోతాయి. గురువు గారు, ఎలా సాగిపోతాయి అనేది నువ్వెంత ఊహించినా ఇక్కడ కుదరదు. గురువు గారు, ఇప్పుడు నువ్వు కష్టం నిద్రపోతున్నావు, నువ్వు దేహం ఫంక్షన్ అవుతూనే ఉంది. అక్కడ ఎవరు చేస్తున్నారు దేహం ఫంక్షన్? నువ్వు ఇద్దరు లేవగానే రెడీగా పెట్టారుగా దేహం పనులు చేయడానికి. నువ్వు ఏమన్నా దానికి ఏమన్నా చేస్తున్నావా? లేదు.
ఇట్ ఈస్ ది గాడ్ హూ టేక్స్ ది బ్రీతింగ్ అన్నాడు మహర్షి. అవును గురువు గారు. నువ్వు గాలి పీలుస్తున్నావు నీకు తెలియదు. అవునండి. ఊపిరాటలు లేదని ఏసీ వేసుకుంటావు, ఫ్యాన్ వేసుకుంటున్నావు, అదేదో గాలి పీలుస్తున్నాడు నువ్వు. అవును గురువు. ఏమ్మా? గురువు గారు. కాబట్టి ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అనేది మింగుడు పడదు. గురువు గారు. నీవు ఒక పనిముట్టువి, నీ అంతట నువ్వేది చెయ్యలేవు. మాయలో కూడా ఆ జ్ఞానమే ఏది జరగవలసి ఉందో అది చేయిస్తుంది నీ చేత. గురువు గారు. నీలో సంకల్పాన్ని తీసుకొస్తుంది, నడిపిస్తుంది. అంతేగాని ఇదంతా నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అని అనుకోవటం అనేది పొరపాటు అని. భ్రమ. సో కంటికి కన్నేది అంటే ఆత్మ. ఆత్మ కరెక్టే, జ్ఞానమే. ఊరికే తలకాయ ఊపటం కాదు, జ్ఞానమే జ్ఞానమే అని జ్ఞానంగా నిలిచి ఉండు. ఉన్నావా? అలాగే గురువు. కర్తృత్వాన్ని తొలగించు. గురువు గారు. అప్పుడు తెలుస్తుంది. నీతో ప్రయత్నం చేయకపోయినా ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళాలి అంటే ఆటోమేటిక్ గా నేను చెప్తున్నావా లేదా? అవునండి. అడుగు కళ్ళు మూసుకున్నా కూడా తెలివి ఉంటుంది కదా గురువు గారు, అదే కదా జ్ఞానం అంటే. తెలివి వేరు, జ్ఞానం వేరు. తెలివి మళ్ళీ సాపేక్షం. ఓకే. బుద్ధి తెలివి అంతఃకరణ చతుష్టయంలో ఉన్నది, లోయర్ పొటెన్షియల్ బాగా చిన్నది. ఏది కావాలి, ఏది ఇష్టము, ఏది అయిష్టము, గురువు గారు అంతవరకే. ఆ బుద్ధి తీసుకుపోలేదు అక్కడికి. ఇంటలెక్ట్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది మైండ్. మనోబుద్ధి చిత్త అహంకారాదుల్లో ఈ బుద్ధి చాలా కొంచెం వరకు. ఆ కాస్త బుద్ధి ఉంటేనే ఇన్ని చర్యలు చేస్తున్నావు. అవునండి. ఆ బుద్ధితోటి స్వరూపాన్ని తెలియదు, దీనికి ఆ సామర్థ్యం ఉండదు. గురువు గారు. జనశక్తిని ఆవరించిన చైతన్యమే బుద్ధి, అంతవరకు. దీనికి అవసరాన్ని బట్టి అంతవరకే మాట్లాడుతుంది. అంటే గురువుగారు, బుద్ధితోటి మనం ఏది మనం కాదనేది తెలుసుకోవడానికి వీలవుతుందా గురువు గారు? కొంతవరకే అన్నాగా. నువ్వేం కాదంటే అర్థమైంది. ఏం లేకపోయినా ఇద్దరిలో ఉన్నావుగా. అవునండి. అవునండి. లేకపోయినా ఉన్నావుగా, అది అర్థం అవుతుంది. ఈ బుద్ధి మాత్రమే నిన్ను ఆత్మ చేర్చలేదు. నిశ్చలత్వం వరకే తీసుకొస్తుంది, విచారం కొంతవరకు. అంటే లేనిది నిశ్చలత్వానికి వస్తే ఉంటే పోతే ఉన్నది ప్రకాశించాలిగా. దానికి మళ్ళీ ఆ అనుగ్రహం ఉండాలిగా గురువు గారు. ఆ అనుగ్రహం ఉంది కాబట్టి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు, ఇంత ఆలోచిస్తున్నావు. అనుగ్రహం అంటే ఆత్మమ్మ. ద్వైతంలో ఏదో బయట నుంచి వస్తుంది అనుకోబట్టు. గురువు గారు, అనుగ్రహం ఈజ్ విత్ ఇన్, నాట్ వితౌట్. అనుగ్రహం అంటే ఆత్మే. ఆత్మ అంటే నీ సహజత్వము. అది గురువు నుంచి రాదు, పుస్తకాల్లో ఉండదు, పైనుంచి ఊడిపడదు, ఇతరులు నీకు అందించరు. గురువు గారు, అర్థమైంది గురువు గారు. ఏమ్మా ఏమన్నా రవి, ఇంకేమైనా ఉందా? గురుగారు, ఇప్పుడు కన్ను లేదనుకోండి, కన్ను లేకపోతే ఇప్పుడు కన్ను లేకపోతే చూచే వస్తువు అక్కడ చూడబడేవాడు ఉండడు కదా. అయితే అంటే మీడియం లేకపోతే అనేది నీకు అవగాహనకి చెప్పిన మాట. చీకట్లో ఉంటావు, వస్తువు ఉంటుంది, నువ్వు ఉంటావు. వెలుతురు పడితే కదా వస్తువును గుర్తించేది. ఇక్కడ కూడా నువ్వు గుర్తిస్తున్నావు అంటే సాపేక్ష జ్ఞానం వల్ల గుర్తిస్తున్నావు, అంతవరకు.
అంటే దానికి మీడియం కావాలి గుర్తించట. ఇప్పుడు కన్ను లేకపోతే అది ప్రపంచాన్ని చూడలేదు కదా, గుర్తించదు కదా, తెలుసుకోలేదు కదా. క్వశ్చన్ ఒకటి, ప్రపంచము, కన్ను, ఈ జీవుడు లేరెవరు కూడా. ఆహా, జగత్తు చెప్పిందా అది ఉన్నట్టు లేదు, లేదు. నేను చెప్పిందా ఉన్నట్టు లేదు. ఇవి స్వయం ప్రకాశం లేనివి నాయన. ఉమ్, ఇప్పుడు కలగంటున్నావు, కల్లో ఎన్నో ప్రదేశాలు చూసావు, బయటికి రాగానే అసత్యం అన్నావు. ఉమ్, ఈ మూడు అవస్థలు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అసత్యములు. నువ్వేదో సత్యం అనుకుంటున్నావు, చూడాలంటే కన్ను కావాలి, చూడాలంటే జ్ఞానం కావాలనుకుంటున్నావు. అసలు చూచేది ఎవరు? ఉమ్, ఎందుకు చూడాలి? దాని ప్రయోజనం ఏమిటి అని చూడబోతే ఉన్నది ఆత్మీయను, లేనిది సృష్టి. లేని సృష్టికి కాంప్లికేషన్ ఎందుకు? ఆలోచించు. ఉమ్. ఎందుకు చూడాలి? చెప్పండి. అవునా, చెప్తా దేన్ని ఈ తను. జాగ్రత్త అవస్థ కూడా స్వప్నమేను, ఉమ్, అసత్యమేను. ఇందులో అణు మాత్రము రియాలిటీ లేదు, లేదు, లేదు. ఈ మూడు అవస్థలకి ఆవల ఉన్నది నీ